వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి వచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలిస్తున్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. రేపు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తొలిసారి వెలగపూడి సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం లభించింది. పవన్ కళ్యాణ్కు రాజధాని ప్రాంత రైతులు అపూర్వ స్వాగతం పలికారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్దకు వాహన శ్రేణి చేరుకోగానే భారీ గజమాలతో పవన్ను సత్కరించారు. 3 టన్నుల బంతి పూలతోటి పూల వర్షాన్ని కురిపించి అంతులేని అభిమానాన్ని చాటుకున్నారు అమరావతి రైతులు, అభిమానులు. వెంకటపాలెం నుంచి మందడం వరకు దారి పొడవునా పూలు చల్లుతూ నీరాజనాలు పలికారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ వెంట అభిమానులు, కార్యకర్తలు భారీగా ర్యాలీ తీశారు. పవన్ కూడా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతోన్న దృశ్యాలను చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున దారి పొడవునా పూలు చల్లుతూ పూలతోటి ఘన స్వాగతం పలికారు. ఆ దృశ్యాలన్నీ స్క్రీన్పై మనం చూస్తున్నాం. అలాగే ఒక భారీ గజమాలతోటి పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికిన దృశ్యాలు వెలగపూడిలోని సచివాలయానికి చేరుకునేటప్పటి విజువల్స్ అవి. ప్రమాణ స్వీకారం తర్వాత ఫస్ట్ టైము సచివాలయానికి వచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తనకు కేటాయించిన ఛాంబర్ను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. రేపు మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.